హన్నా తెచ్చి యెహోవాకు పరిచర్య చేయుటకు షిలోహులో ఉన్నటువంటి ఏలీకి దేవుని మందిరంలో అప్పగిస్తూ వచ్చింది. అప్పటి నుండి సమూయేలు దేవుని సన్నిధిలో దేవునికి పరిచర్య చేయుట, ఏలీకి పరిచర్య చేయుట చేస్తున్నాడు. అంతవరకు బాలుడైన సమూయేలు యెహోవా స్వరం ఇంకా వినలేదు, పరిచర్య చేస్తున్నాడు. ప్రతిరోజు దేవుని ఆలయము తుడుస్తున్నాడు, ప్రతిరోజు ఏలీకి పరిచర్య చేస్తున్నాడు. వచ్చి దేవుని మందసం ముందు పడుకుంటున్నాడు. అప్పుడు దేవుడు అతను చూసి దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. సమూయేలు సమూయేలు అని పిలుస్తూ వచ్చాడు. ఆ బాలుడు యెహోవా స్వరం వినలేదు గనుక ఏలీ దగ్గరకు పోయి, చిత్తమండి మీరు నన్ను పిలిచారు, నేను వచ్చి తిని అంటాడు. ఏలీ అంటాడు, నేను పిలవలేదు నాయన, నువ్వు వెళ్ళి పడుకో అంటాడు. సమూయేలు వచ్చి మరలా మందసం ఎదుట పడుకుంటాడు. పడుకొని నిద్రపోతుంటాడు. మళ్ళీ దేవుడు ప్రత్యక్షమై రెండోసారి సమూయేలు అని పిలుస్తాడు. సమూయేలు సమూయేలు అని పిలుస్తాడు. సమూయేలు ఏలీ పిలిచాడు అనుకొని లెగిసి రెండోసారి కూడా ఏలీ దగ్గరికి వెళ్ళి, చిత్తమండి మీరు పిలిచారు, నేను వచ్చాను అని చెప్తాడు. ఏలీ అంటాడు, నేను పిలవలేదు నాయన, వెళ్ళి పడుకో అంటాడు. అలాగా వెళ్ళి మందసం ఎదుట మళ్ళా పడుకుంటాడు. పడుకున్నప్పుడు మరలా దేవుడు పిలుస్తాడు. సమూయేలు సమూయేలు అని పిలుస్తాడు. మరలా ఈ చిన్న బాలుడు లెగిసి ఏలీ దగ్గరికి వెళ్ళి, చిత్తమండి మీరు నన్ను పిలిచారు, నేను వచ్చాను అని చెప్తాడు. ఏలీ నేను పిలవలేదు నాయన, వెళ్ళి పడుకో అంటాడు. నాలుగోసారి కూడా దేవుడు పిలుస్తాడు, సమూయేలు సమూయేలు అని. అప్పుడు సమూయేలు మళ్ళా లెగిసి ఏలీ దగ్గరికి వెళ్ళి, చిత్తమండి మీరు నన్ను పిలిచారు, నేను వచ్చి ఉన్నాను అంటాడు. నాలుగోసారి ఏలీకి అర్థమవుతుంది, ఈ బాలుడితోనే దేవుడు మాట్లాడటానికి ఇష్టపడుతున్నాడు.